మనం ఇంతవరకు లెజిస్లేచర్ అనే టాపిక్లో పార్లమెంట్ గురించి, రాజ్యసభ, లోక్సభ అనే 2 హౌస్ల గురించి తెలుసుకుందాం. అందులో నిన్నటి క్లాస్లో రాజ్యసభ గురించి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోక్సభ గురించి స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మనకి మొత్తం లోక్సభ యొక్క ఆర్టికల్, కాన్స్టిట్యూషన్ ప్రకారం లోక్సభ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తారంటే ఆర్టికల్ 81. రాజ్యసభ గురించి మెన్షన్ చేసిన ఆర్టికల్ నెంబర్ 80 అన్నమాట. సో మనం నిన్ననే చెప్పుకున్నాం, రాజ్యసభ అన్నది రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్స్, అంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. దో ఈక్వల్ నెంబర్ కాదు, అంటే అన్ని స్టేట్స్కి ఈక్వల్ నెంబర్ రిప్రజెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రతి స్టేట్ కూడా తన వాయిస్ని వినిపించుకునేటట్లు ఆ స్టేట్ యొక్క పాపులేషన్ బేస్ చేసుకుని నెంబర్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అది మనం రాజ్యసభ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు అదేవిధంగా పార్లమెంట్లో లోక్సభ హౌస్ అనేది రెండో హౌస్ అనమాట. సో లోక్సభ గురించి నేర్చుకునేటప్పుడు దీన్ని మనం పీపుల్ యొక్క రిప్రజెంటేషన్ హౌస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్ అయ్యే ప్రతి ఎంపీ కూడా డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. ప్రతి ఎంపీ కూడా ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్కి రిప్రజెంట్ చేస్తారు, అంటే ఒక ఏరియాకి రిప్రజెంట్ చేస్తారు. సో ఇలా ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అనేది 2 విధాలుగా డిపెండెంట్, 2 ఇష్యూలపై ఒకటి ఉంటుంది అనమాట. ఒకటి బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్, బిట్వీన్ అంటే 2, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకోటి తెలంగాణ ఉంది. ఇక్కడ ఎంపీ యొక్క వాల్యూ, ఇక్కడ ఎంపీ యొక్క వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకేలా ఉండేటట్లు చూసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఒకే స్టేట్లోన, ఇప్పుడు మనది విజయనగరం కాన్స్టిట్యూషన్ ఉంది, వైజాగ్ కాన్స్టిట్యూషన్ ఉంది, లేదంటే వైజాగ్లోనే ఇంకా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలానే అంటే నియోజకవర్గాలు అని చెప్పుకుంటాం కదా. సో ఇలా నియోజకవర్గాల ప్రకారం అంటే ప్రతి స్టేట్లో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్లు, అలాగే ఒక స్టేట్లో ఉన్న నియోజకవర్గానికి మళ్ళీ ఇంకో స్టేట్లో ఉన్న నియోజకవర్గానికి గల రేషియో అనేది ఈక్వల్గా ఉండేటట్లు చూసుకునేటట్లు చూస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే బిట్వీన్ డిఫరెంట్ ఆఫ్ స్టేట్స్ మధ్య చూసినప్పుడు రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ టు ది ఇట్స్ పీపుల్, అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సీట్స్ అలొకేట్ చేశారు అనే దాన్ని బట్టి దాని యొక్క పీపుల్ని డివిజన్ చేస్తే మనకి ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో అలాగే తెలంగాణకి ఎన్ని సీట్లు, ఎంతమంది పాపులేషన్ ఉన్నారో దానికి ఎన్ని సీట్లు అలొకేట్ చేశారు, దానిని రేషియో చేస్తే ఒక నెంబర్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఈ నెంబర్ ఈక్వల్ అయ్యేటట్లు ఉంటుంది. అలాగే ఒక కాన్స్టిట్యూషన్, ఒకే స్టేట్లో 2 డిఫరెంట్ ఒక నియోజకవర్గంలో ఉన్న పాపులేషన్కును మొత్తం మొత్తం ఎన్ని సీట్స్ అలొకేట్ చేశారు ఆ స్టేట్కి అనే ఆ డిఫరెన్స్ మధ్య చూసుకుంటే దాన్ని మనం రేషియో బిట్వీన్ పీపుల్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూషన్ అండ్ సీట్ అలాటెడ్ టు ది స్టేట్, అంటే మొత్తం ఆ స్టేట్లో ఎన్ని సీట్లు అలొకేట్ చేశారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ 2 విషయాలని టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే విభజించేటప్పుడు లేదా నిర్ణయించేటప్పుడు ఈ 2 విషయాలను గుర్తులో పెట్టుకొని చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కంపోజిషన్ అనమాట. ఓవరాల్గా లోక్సభలో 550 మెంబర్స్ అనేది ఉంటుంది మ్యాక్సిమం కంపోజిషన్. ఓకే, ఇందులో ఈ 552ని మనం ఏంటంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ 530 పీపుల్, యూనియన్ టెరిటరీని రిప్రజెంటేషన్ చేస్తూ 20 మెంబర్సు, అలాగే ఆంగ్లో యూనియన్స్ని రిప్రజెంట్ చేస్తూ 2 మెంబర్స్ ఉంటారు. ఓవరాల్గా 552 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అయితే ఇవి మ్యాక్సిమం నెంబర్స్. సో బట్ మనకి యాజ్ యూజువల్గా అన్ని స్టేట్స్ నుంచి కలిపి 530 మెంబర్స్ అనేది మ్యాక్సిమం ఎలక్ట్ అవుతారు. కానీ రెగ్యులర్గా 524 మెంబర్స్ అనేది మనకి ఎలక్ట్ అవుతుంటారు, అంటే 6 సీట్స్ అనేది రిజర్వ్ చేశారు అనమాట. అలాగే ఈ 524 పీపుల్ కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్, అంటే మనం డైరెక్ట్గా ప్రతి నియోజకవర్గం, టీసీ మీన్స్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్, ప్రతి నియోజకవర్గంలో ఉన్న పీపుల్ అందరూ కూడా అబవ్ 18 ఇయర్స్ డైరెక్ట్గా ఆ ఎంపీకి ఓటు వేస్తారు. ఓకే, సో ఇనీషియల్లీ ఈ ఓటింగ్ ఏజ్ వచ్చేసి 21 ఉండేది, దాన్ని మనం 18కి తగ్గించాం. ఎప్పుడు అంటే
61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988లో. సో మన ఇండియాలో ఫాలో అయ్యేది ఏంటంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఉన్న క్యాండిడేట్స్ అందరిలో కల్లా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళ విన్ అయినట్లు, అంటే మెజారిటీ కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఇప్పుడు 100 మంది ఓట్లు అనుకోండి, మెజారిటీ ఏమవుతుంది 51 సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళు మెజారిటీ వచ్చినట్టు. అలా కాకుండా ఉన్న క్యాండిడేట్స్లో ఎంతమందికి ఎక్కువ క్యాండిడేట్స్, ఇప్పుడు 10 మంది ఉన్నారు, మనిషికి 10 ఒకరికి 9 ఒకరికి 8 అలా వచ్చాయి అనుకోండి, ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వీళ్ళందరిలో వాళ్ళ విన్ అయినట్లు అనమాట. ఇక్కడ మెజారిటీ అని కాదు, ఫస్ట్ పాస్ట్ అంటే ఎవరికైతే ఉన్న వాళ్ళలో కల్లా ఎవరికి ఎక్కువ సీట్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే విన్ అయినట్లు అనమాట. ప్రతి స్టేట్లో కూడా ఇంతే. అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా 20 సీట్స్ మనం మ్యాక్సిమం ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ దాని నుంచి మనకి 19 సీట్స్ ఫిల్ అవుతున్నాయి అనమాట. సో ఇదేంటంటే మనకి యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1965లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఎలా జరగాలి యూనియన్ టెరిటరీస్లో, ఎవరెవరికి జరుగుతాయి అనే విషయాల మీద ఈ యాక్ట్ చేయబడింది అనమాట. అంటే ఏ యూనియన్ టెరిటరీస్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో అందులో మనకి 19 సీట్లు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది పార్లమెంట్ లోక్సభలో. ఓకే, అలాగే 2 ఆంగ్లో ఇండియన్స్ని ఎవ్రీ ఇయర్ లోక్సభకి నామినేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది మన 2019 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం దాన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేషన్ అనేది లేదు. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఫిల్ అయ్యే సీట్స్ అన్నీ 550 సీట్స్, అంటే 530 సీట్స్ స్టేట్స్ నుంచి, 20 సీట్స్ అనేవి యూనియన్ టెరిటరీస్ నుంచి. ఇవి మ్యాక్సిమం సీట్స్. బట్ మనకి జనరల్గా ఫిల్ అయ్యేవి ఏంటంటే 524 సీట్స్ అనేవి స్టేట్స్ నుంచి, 19 సీట్స్ అనేవి యూనియన్ టెరిటరీస్ నుంచి ఫిల్ అవుతాయి. సో ఇది కంపోజిషన్కి వచ్చేసరికి. సో ఇప్పుడు మనం నిన్న రాజ్యసభకి డ్యూరేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్స్ అ పర్మనెంట్ బాడీ, దీనికి డ్యూరేషన్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 పీపుల్ రిటైర్ అవుతారు. మరలా ఎవ్రీ 2nd ఇయర్లో ఎవ్రీ 3rd ఇయర్లో మా నామినేషన్ మెంబర్స్కి నామినేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఒకసారి చెక్ చేద్దాం. ఇంకోండి, మనం ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ 2nd ఇయర్లో 1/3 పీపుల్ అనేది రిటైర్ అవుతారు. అలాగే ఎవ్రీ 3rd ఇయర్లో ప్రెసిడెన్షియల్ అనేవారు 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. 12 మెంబర్స్ని 4 ఫీల్డ్స్ నుంచి, లిటరేచరు, ఆర్ట్స్, సైన్స్, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నామినేట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా లోక్సభకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇది పర్మనెంట్ హౌస్ కాదు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఇది డిజాల్వ్ అయిపోతుంది. ఎవ్రీ 5 ఇయర్స్కి కొత్త మెంబర్స్ అనేది ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కొంతమంది పాత మెంబర్స్ కూడా కంటిన్యూగా ఎలక్ట్ అవుతుంటారు, బట్ మోస్ట్లీ కొత్త మెంబర్స్ కూడా ఎలక్ట్ అవుతుంటారు. ఓకే, అలాగే ఇక్కడ ఎవరికి ఆథరైజేషన్ ఉంది, లోక్సభను డిజాల్వ్ చేసే ఆథరైజేషన్ ఎవరికి ఉంది అంటే, మనం లోక్సభ ఎవ్రీ 5 ఇయర్స్ అయ్యేసరికి కొత్త ఎలక్షన్లు జరగడానికి ముందు అక్కడ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ టైం పీరియడ్ అవ్వగానే రిజైన్ చేసేస్తారనమాట. బట్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం ప్రెసిడెంట్ ఏం చెప్తారంటే వాళ్ళని టెంపరీ గవర్నమెంట్గా రన్ చేయమని చెప్తారనమాట. బట్ ఒరిజినల్గా ఏంటంటే వాళ్ళు 5 ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళందరూ కూడా రిజైన్ చేసేయాలన్నమాట. సో ప్రెసిడెంట్కి ఆ లోక్సభలో ఇంకొక పవర్ ఏంటంటే, ఒకవేళ పార్లమెంట్లో ఉన్న లోక్సభలో గవర్నమెంట్కి మెజారిటీ లేక, కాన్ఫిడెన్స్ లేకపోయినా సరే, 5 ఇయర్స్ అయిపోయినా సరే డిజాల్వ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. అలాగే కాన్ఫిడెన్స్ లేకపోయినా సరే ప్రైమ్ మినిస్టర్ మీద అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీద, సో అప్పుడు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే అప్పుడు కూడా మెజారిటీ పీపుల్ ఇంకొక ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవైలబిలిటీ లేకపోతే అప్పుడు కూడా ఈయన డిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి 5 ఇయర్స్ ముందు కూడా, అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయినా కాదు, కంప్లీట్ అవ్వకపోయినా ఈ విధంగా మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం నో కాన్ఫిడెన్స్ ప్రకారం డిజాల్వ్ చేయాల్సి వస్తే ప్రెసిడెంట్ డిజాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం బిఫోర్ 5 ఇయర్స్ ముందు డిజాల్వ్ చేసేసారు గవర్నమెంట్ని అని ఎక్కడ కూడా కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి ఇచ్చిన పవర్ అనమాట. అంటే ఎవరికి మెజారిటీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎవరికి కూడా మెజారిటీ లేకపోతే అక్కడున్న గవర్నమెంట్ డిజాల్వ్ చేసేసి కొత్త గవర్నమెంట్కి ఎలక్షన్స్ పెట్టే పవర్స్ ప్రెసిడెంట్స్కి ఉన్నాయి కాబట్టి. ఓకే, అలాగే ఇప్పుడు మనం జనరల్లీ 5 ఇయర్స్ అని టర్మ్ చెప్పుకున్నాం.
కానీ మనం ఏంటంటే ఎమర్జెన్సీ పీరియడ్ ఉందనుకో, ఎమర్జెన్సీ పీరియడ్ అంటే మన కంట్రీ వేరే కంట్రీతో వార్కి వెళ్ళడం కానీ, వేరే కంట్రీ మన కంట్రీతో వార్కి రావడం కానీ ఇలా జరిగితే మనకి ఎమర్జెన్సీ పీరియడ్లో నడుస్తుంది అంటాం. అలాంటి పీరియడ్లో 5 years అయిపోయాయి కదా అని చెప్పేసి ఒకవైపు వార్ అవుతుంటే ఇంకోవైపు మనం ఎలక్షన్స్ పెట్టలేము కదా. సో అందుకోసం ఏంటంటే కన్వీనియన్స్ కోసం పార్లమెంట్ యొక్క ఈ డ్యూరేషన్ అంటే లోక్సభ యొక్క డ్యూరేషన్ని ఇంకో 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అలా ఎవ్రీ ఇయర్ 1 year చొప్పున ఎనీ లెంత్ ఆఫ్ టైం అంటే లిమిట్ లేకుండా ఎవ్రీ ఇయర్ 1 year ఫ్రెష్గా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అంతేకాని ఒకేసారి 3 years ఎక్స్టెండ్ చేసేస్తున్నాం అని చెప్పడానికి లేదనమాట ప్రెసిడెంట్. ఓన్లీ 1 year నెక్స్ట్ మళ్ళీ ఆ 1 year కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకొక 1 year అలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట నేషనల్ ఎమర్జెన్సీ టైంలో డ్యూరేషన్ యొక్క పీరియడ్. అలాగే మనకి ఎమర్జెన్సీ పీరియడ్ 1974 నుంచి 77 వరకు కూడా అక్కడ 75లో ఎలక్షన్స్ జరగాలి, కానీ 76, 77 ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. సో అది ఎగ్జాంపుల్. సో తర్వాత ఈ ఎక్స్టెన్షన్ అనేది కెనాట్ కంటిన్యూ బియాండ్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఆఫ్టర్. అంటే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఈ రోజుతో అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన టర్మ్ పీరియడ్ 1 year ఉన్నప్పటికీ కూడా మనకి 6 months ఎమర్జెన్సీ క్లోజ్ అయిపోయిందంటే క్లోజ్ అయిపోయిన డేట్ నుంచి వితిన్ 6 months లోపు ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా ఎండ్ అయిపోయినట్లే. అప్పుడు మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ పెట్టాల్సిందే. మరి ఇంకా మాకు 1 year ఎక్స్టెండ్ చేశారు కదా, 1 year ఉంటామనడానికి అవ్వదన్నమాట. సో ఎమర్జెన్సీ అయిపోయిన వితిన్ 6 monthsలో ఎక్స్టెండ్ పీరియడ్ టైం ఉన్నప్పటికీ కూడా 6 months అయిపోయిందంటే ఇంకా వాళ్ళ హౌస్ డిజాల్వ్ అయిపోయి కొత్త ఎలక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇది డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ. ఓకే. సో ఆల్రెడీ మనం లోక్సభకి రాజ్యసభకి ఉండే డిఫరెన్స్ ఆఫ్ పవర్స్ అనేవి ఇక్కడ మనం కంపేర్ చేసి చెప్పేసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. సేమ్ టాపిక్ 2 సార్లు ఇంకా అనవసరం కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్పుకున్నాం. అంటే నియోజకవర్గాలు అని చెప్పుకున్నాం. అంటే ప్రాయోజిత నియోజకవర్గాలు అంటాం కదా. సో ఈ నియోజకవర్గాలని ప్రతి సెన్సస్ అంటే మనకు ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ జరిగిన ప్రతి 10 సంవత్సరాల తర్వాత రీఅడ్జస్ట్మెంట్ జరగాలి బేస్డ్ ఆన్ పాపులేషన్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ నెంబర్ 82లో చెప్పబడుతుంది అనమాట. సో ఈ ఎందుకోసం అంటే లోక్సభ యొక్క సీట్స్ అనేవి ప్రతి స్టేట్స్కి వాళ్ళ యొక్క పాపులేషన్ బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది కాబట్టి. అలాగే వితిన్ స్టేట్లో అంటే లోక్సభ యొక్క ఎంపీకి యొక్క టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ని అడ్జస్ట్ చేయడం కోసం అంటే ఎన్ని సీట్స్ ఇవ్వాలి ప్రతి స్టేట్కి అని. అలానే మళ్ళీ ఈచ్ స్టేట్లో అంటే ప్రతి స్టేట్లో వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత పాపులేషన్ ఉండాలి అని చెప్పడానికి. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికి ఈ పవర్ ఉంది అంటే ఎలా ఈ నియోజకవర్గాలని ఎలా విభజించాలి, ఎవరు విభజించాలి అనేది ఎవరికి ఇచ్చారంటే ఈ టాస్క్ పార్లమెంట్కి ఇచ్చారనమాట. సో పార్లమెంటుకి ఇవ్వడం జరిగింది. దేనికి? అథారిటీ అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గాలని ఎవరు డిటర్మైన్ చేయాలి అనే అథారిటీని ఎవరిని డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ అనమాట. అలాగే వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ అనమాట. అంటే అథారిటీ అండ్ మేనర్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తారనమాట. సో మనకి ఇప్పుడు వరకు దీన్నే మనం ఈ రీఅడ్జస్ట్మెంట్ని ఇంకొక నేమ్తో వాడుతాము. ఆ నేమ్ ఏంటంటే డీలిమిటేషన్ యాక్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఈ డీలిమిటేషన్ యాక్ట్ మనకి ఇప్పుడు వరకు కూడా 4 times జరిగిందనమాట. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటంటే ఈ నియోజకవర్గాలని చేయడం అనమాట, విభజించడం. ఓకే. ఫస్ట్ ఇది ఎప్పుడు జరిగిందంటే 1952లో జరిగింది, మళ్ళీ 1962లో జరిగింది, 1972లో జరిగింది, 2002లో జరిగింది. సో ఈ 4 times 4 డీలిమిటేషన్ యాక్ట్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే. 42nd అమెండ్మెంట్లో 1976లో ఏం చేశారంటే ఏవైతే సీట్స్ అలొకేషన్ చేశారో లోక్సభలో సీట్స్ అలొకేట్ చేశారో అవన్నీ కూడా నియోజకవర్గాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా 2000 సంవత్సరం వరకు 1971 బేస్ చేసుకునే సీట్స్ని ఉంచడం జరిగిందనమాట. అంటే మరి సీట్స్ అనేది ఇంకా పెంచకూడదు 2000 వరకు. అంటే ఈచ్ సెన్సస్ వరకు తర్వాత
రీఅడ్జస్ట్మెంట్ చేస్తారు, కానీ సీట్స్ పెంచరు అనమాట. సో పాపులేషన్ ఒక్కొక్క నియోజకవర్గంలో 1970 వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, అంటే ఎక్కువ మంది ఉంటారు, బట్ ఎగ్జాంపుల్కి 1,00,000 మంది ఉన్నారు అనుకోండి. సో అక్కడ సీట్స్ 400 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. సో 1971లో ఏం చేశారంటే టిల్ 2000 వరకు కూడా ఈ 400 సీట్సే ఉంటాయి అని చెప్పుకున్నారన్నమాట. కానీ టెరిటోరియల్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అవి మార్చుకుంటూ వచ్చారనమాట. అంటే వాటిలో ఇప్పుడు 1,00,000 మంది అని చెప్పుకున్నాం, ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది, తర్వాత సెన్సస్ జరిగినప్పుడు 10 లక్షల మంది అయ్యారనమాట. సో ఇలా అంటే సీట్స్ మాత్రమే ఫ్రోజ్ చేశారనమాట, నియోజకవర్గంలో ఉన్న పాపులేషన్స్ని కాదనమాట. ఓకే, అంటే కొత్తగా నియోజకవర్గాలని క్రియేట్ చేయలేదు అని అర్థం అనమాట. ఇదంతా కూడా దీని మీనింగ్. ఎప్పుడు చేశారు ఇదంతా? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో చేశారనమాట. సో మళ్ళీ ఏం చేశారు, 2001లో ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. అదేంటంటే ఈ ఫ్రోజన్ సీట్స్, అంటే ఇప్పుడు ఏవైతే 550 సీట్స్ని ఫ్రోజ్ చేశారో అవి 2026 వరకు కూడా కంటిన్యూ అవుతాయి. అందుకే మనకి స్టిల్ 550 సీట్స్ మాత్రం స్టిల్ కాన్స్టిట్యూషన్ అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఏం చెప్పాము అంటే 2001లో రేషనలైజేషన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ 91 సెన్సస్. అంటే ఏమైంది, మన 1971 నుంచి 2001 వరకు అంటే 30 ఇయర్స్లో పాపులేషన్ పెరుగుతుంది కదా. సో పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి మన సీట్స్ పెంచలేదు, ఓకే, కానీ పాపులేషన్ పెరగడం వలన ఏం చేయిందంటే ఈ నియోజకవర్గాల్ని రీఅడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అంటే అన్ని నియోజకవర్గాల్లో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ పాపులేషన్, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పాపులేషన్ వలన ఈచ్ ఎంపీ రిప్రజెంటేషన్ ఈక్వల్గా ఉండదు. సో దానివల్ల ఏం చేశారంటే మళ్ళీ అందరు ఎంపీలకి ఒకే వాల్యూ వచ్చేటట్లు మళ్ళీ అందరినీ రేషనలైజేషన్ చేయడం జరిగిందనమాట, బేస్డ్ ఆన్ 1991 సెన్సస్ ప్రకారం. సో ఇలా చేసినప్పుడు ఈ నియోజకవర్గాలు చేసినప్పుడు ఆల్టరింగ్ ఆఫ్ ది అంటే సీట్స్ ఏవైతే 550 ఉన్నాయో వాటిని మరి చేంజ్ చేయలేదన్నమాట. ఓకే, 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేశారంటే మళ్ళీ అగైన్ రేషనలైజేషన్ చేశారు బేస్డ్ ఆన్ 2001 సెన్సస్లో. అంటే 1991 సెన్సస్ ప్రకారం రేషనలైజ్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ 2003లో ఏం చేశారు, మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ చేసి నాట్ 1991 2001ని బేస్ చేసుకుని చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. బట్ ఈ రెండు కండిషన్లో కూడా ఓన్లీ నియోజకవర్గాల్లో ఉన్న పాపులేషన్ని మాత్రమే అడ్జస్ట్ చేశారు తప్పించి ఓవరాల్గా లోక్సభలో సీట్స్ అనేవి ఆ 550గా ఫిక్స్గానే ఉంచారనమాట. సో ఎప్పుడు వరకు ఇది ఫిక్స్గా ఉంటుందంటే 2026 వరకు ఉంటుంది. సో ఇప్పుడు 2026 తర్వాత జరగబోయే సెన్సస్ వస్తుంది కదా, ఇప్పుడు 2031లో సెన్సస్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆ వచ్చిన సెన్సస్ని బేస్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఈ 550 సీట్స్ అనేవి 600 చేయొచ్చు, 700 చేయొచ్చు, 800 చేయొచ్చు, బేస్డ్ ఆన్ అప్పుడున్న పాపులేషన్ బేస్ చేసుకొని. సో ఇక్కడ వరకు ఇది డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో ఇది ఆర్టికల్ నెంబర్ 82లో మెన్షన్ చేయబడి ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే రిజర్వేషన్స్. ఇప్పుడు మనకి 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పుకున్నాం. 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పాము, సీట్స్ అనేవి ఫ్రోజన్ టిల్ 2026 వరకు అని చెప్పుకున్నాం. అలాగే రీఅడ్జస్ట్మెంట్ చేశారని చెప్పుకున్నాం. కానీ ఏం చేశారంటే ఈ SC/ST రిజర్వేషన్స్ ఉంటాయి కదా, వీటిని కూడా రీఫిక్సింగ్ ద రిజర్వ్డ్ సీట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ 1991 సెన్సస్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పాపులేషన్ పెరిగింది కాబట్టి ఆ పాపులేషన్ తగ్గట్టుగా సీట్స్ని రీఫిక్స్ చేశారనమాట. అలాగే 87 కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు, 87లో ఏం చెప్పారు అంటే 84 ఏమో 1991 సెన్సస్ని తీసుకుందామని చెప్పారు. కానీ వితిన్ 2 ఇయర్స్లో 87లో ఏం చెప్పారు, 1991 కాదు 2001 తీసుకుందామని చెప్పారనమాట. సో అంటే చేంజ్ చేశారనమాట. సో అగైన్ మొన్న 2019లో 104వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పారంటే ఈ రిజర్వేషన్ అనేది టిల్ 2030 వరకు కూడా కంటిన్యూ అయ్యి ఉంటుంది. ఏ రిజర్వేషను, SC/STస్కి సీట్స్ యొక్క అలొకేషన్ రిజర్వేషన్ అనమాట. సో ఇవి పార్లమెంట్లో లోక్సభకు సంబంధించినంత వరకు సీట్స్ మరియు రిజర్వేషన్స్ గురించి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి